Hi guys, welcome to my channel Study Moon. Locus ఆల్రెడీ నేను 3 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా ఫస్ట్ చూడకపోతే ఫస్ట్ వెళ్ళి అది చూడండి. ఈరోజు 4th ప్రాబ్లమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ ప్రాబ్లం అనేది ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ టైప్ మోడల్. ఈ మోడల్లో 3 or 4 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ మోడల్లో కానీ ప్రాబ్లం ఒకవేళ పబ్లిక్ ఎగ్జామినేషన్లో ఇస్తే ఈ 3 or 4 ప్రాబ్లమ్స్లో నుంచే ఇస్తాడు. అంటే ఇప్పుడు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ నుంచి ఇద్దాము అని అనుకుంటే ఇస్తే 3 or 4 ప్రాబ్లమ్స్ నుంచే ఇవ్వచ్చు. 95% పేపర్ అనేది కొంచెం టఫ్గా ఉంటే మాత్రం చెప్పలేము, కానీ 95% ఒకవేళ ట్రయాంగిల్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ మోడల్ ఇద్దాము అనుకుంటే 3 or 4 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, అందులో నుంచే ఇస్తాడు ఖచ్చితంగా. సో ఈ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ మోడల్లోని ఇది ఈ ఫస్ట్ ప్రాబ్లం 3 or 4 ఉన్నాయి అన్నాను కదా, నేను ఆ 3 or 4 కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు లోకస్ 4th ప్రాబ్లంకి వస్తే ఏంటి ప్రాబ్లం చూద్దాం రండి. A 1, 1, B -2, 3 are 2 points. If a point P forms a triangle of area 2 square unit with AB, then find the locus of P. క్వశ్చన్ చూస్తే ఇక్కడ ఏ బి అనే 2 పాయింట్స్ ఉన్నాయంట. చూడండి, ఇది ఏ అనుకోండి, ఏ 1, 1, ఇది బి -2, 3. ఏ బి అనే 2 పాయింట్స్ ఉన్నాయి, ఓకేనా. ఏబి అనే 2 పాయింట్స్ ఉన్నాయి. అయితే ఇఫ్ ఏ పాయింట్ పి ఫార్మ్స్ ఏ ట్రయాంగిల్ ఆఫ్ ఏరియా 2 స్క్వేర్ యూనిట్ విత్ ఏబి, ఈ పి అనే పాయింట్ అనేది ఏబితో కలిసి ఒక ట్రయాంగిల్ని ఫామ్ చేస్తే దాని యొక్క ఏరియా అనేది 2 అయితే అప్పుడు ఆ పి యొక్క లోకస్ ఏంటి, ఫైండ్ ది లోకస్ ఆఫ్ పి. ఇప్పుడు పి అనే పాయింట్ ఉందనుకోండి, ఇక్కడ ఉంది. ఈ పి అనే పాయింట్ ఏ తోటి బి తోటి కలిపి ఒక ట్రయాంగిల్ని ఫామ్ చేసింది. అంటే ఇది ఏ పాయింట్, ఇది బి పాయింట్, ఇది పి పాయింట్. ఈ పి పాయింట్ ఏ తోటి అలానే బి తోటి ఒక ట్రయాంగిల్ని ఫామ్ చేసింది. అయితే ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియా ఎంత అన్నాడు, 2 స్క్వేర్ యూనిట్ అన్నారు. 2 స్క్వేర్ యూనిట్. అయితే ఈ పి అనే పాయింట్ ఒక ట్రయాంగిల్ని ఫామ్ చేసింది కదా, అంటే ఒక లోకస్ను ఫామ్ చేసింది. ఈ లోకస్ ఏంటి, ఈ పి అనే పాయింట్ ట్రావెల్ చేసి ఒక లోకస్ను ఫామ్ చేసింది కదా, ఆ లోకస్ని మనల్ని కనుక్కోమంటున్నాడు. అంటే పి ఏదైతే లోకస్ను ఫామ్ చేసిందో ఆ లోకస్ని మనం కనుక్కోవాలి ఇప్పుడు, ఓకేనా. ఇప్పుడు ప్రాబ్లంలోకి వెళ్తే ఏ ఏంటి 1, 1, బి ఏంటి -2, 3, బి 2 పాయింట్స్. నెక్స్ట్ మనం పీని ఎప్పుడు ఏమని అనుకుంటాం, x, y అనుకుంటాం. అదే రాయండి. లెట్ పి x, y be a point on locus, ఓకేనా. పి అనేది x, y అని మనం అనుకుంటున్నాం కాబట్టి లెట్ పెట్టాను. ఈ లోకస్ మీద ఒక పాయింట్ కదా పి అనేది, సో పి x, y బి ఏ పాయింట్ ఆన్ లోకస్, ఓకేనా. ఇప్పుడు కండిషన్ ఏమి ఇచ్చాడు, క్లియర్గా ఇచ్చాడు. పి అనేది ఒక ట్రయాంగిల్ని ఫామ్ చేస్తే దాని యొక్క ఏరియా 2 స్క్వేర్ అన్నాడు. దేంతోటి, ఏ బి తోటి. పి అనేది ఏబి తోటి ఒక ట్రయాంగిల్ని ఫామ్ చేస్తే దాని యొక్క ఏరియా 2 స్క్వేర్ యూనిట్స్ అని అన్నాడు. 2 స్క్వేర్ యూనిట్స్ అన్నాడు, అదే కండిషన్. ఇప్పుడు కండిషన్ ప్రకారం మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే మనకి పి అనే లోకస్, పి యొక్క లోకస్ అనేది వచ్చేస్తుంది. ట్రయాంగిల్ పిఏబికి అంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్కి ఒక ఫార్ములా ఉంది. ఏంటంటే ఆ ఫార్ములా ½ mod x1 y2 - y3 plus x2 y3 - y1 plus x3 y1 - y2. ఇది ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా. ఏరియా ఎంత ఇచ్చాడు, 2 స్క్వేర్ యూనిట్ ఇచ్చాడు. సో 2, ఓకే. ఇప్పుడు ఇక్కడ x1 y2 y3 అవి ఉన్నాయి కదా, ఈ పాయింట్స్లోని మనకి ఇచ్చిన పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చేస్తుంది. ఫస్ట్ మనకి ఏ పాయింట్స్ మనకు ఉన్నాయి, ఏ పాయింట్ ఏంటి 1, 1, బి పాయింట్ ఏంటి -2, 3. అవే రాస్తున్నాను చూడండి. ఏ ఎంత 1, 1, బి ఎంత -2, 3. పి ఏమనుకున్నాం, x, y అనుకున్నాం. పి ఏంటి x, y. ఇప్పుడు
పీ పీని మనం x1 y1 అనుకుందాం, ఏని x2 y2 అనుకుందాం, బీని x3 y3 అనుకుందాం. ఓకేనా, మీ ఇష్టమే. నేను పీని x1 y1 అనుకున్నాను, మీరు కావాలంటే ఏని x1 y1 అనుకోండి, బీని x2 y2 అనుకోండి, పీని x3 y3 అనుకోండి, మీ ఇష్టమే అది. ఇప్పుడు పాయింట్ సబ్స్టిట్యూట్ చేద్దాం. 1/2 ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. x1 అంటే ఏమనుకున్నాను, x y2 అంటే ఏంటి 1 మైనస్ y3 అంటే ఏంటి 3 ప్లస్ x2 అంటే ఏంటి, x2 అంటే ఇగోండి 1, y3 అంటే ఏంటి 3 మైనస్ y1 అంటే ఏంటి y ప్లస్ x3 అంటే ఏంటి -2, y1 అంటే ఏంటి y మైనస్ y2 అంటే ఏంటి 1, ఏరియా అంతా 2 = 2, హాఫ్ x అలానే ఉంచండి. 1 మైనస్ 3, 1లో 3 తీయగలమా, లేదు. 3లో 1 తీస్తే ఎంత, 2. చిన్న నెంబర్లో నుంచి పెద్ద నెంబర్ తీస్తే పెద్ద నెంబర్కి ఏ సింబల్ ఉందో అదే వస్తుంది, అవును కదా. సో 3లో 1 తీస్తే 2 ఉంటుంది, పెద్ద నెంబర్కి ఏ సింబల్ ఉంది, మైనస్ ఉంది, సో -2 ప్లస్ 1 అలానే ఉంచండి, 3 మైనస్ y అలానే ఉంచండి, ఎందుకంటే 3లో నుంచి y తీయలేము కదా. ప్లస్ ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ -2 ఉంది, ఈ ప్లస్ మైనస్ ఏమవుతుంది, మైనస్ అవుతుంది. సో -2 ఇంటూ y మైనస్ 1 = 2. 1/2 x ఇంటూ 2 ఏమవుతుంది, 2x అవుతుంది, కానీ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -2x ప్లస్ 1 ఇంటూ 3 ఏమవుతుంది 3, ప్లస్ ఉంది, +1 ఉంది ఇంటూ 3 కూడా ప్లస్సే కాబట్టి +3 అయింది. ఇక్కడ +1 ఉంది, కానీ ఇక్కడ -y ఉంది, ప్లస్ మైనస్ మైనస్ అవుతుంది, 1 ఇంటూ y. నెక్స్ట్ ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది, మైనస్ ప్లస్ మైనస్ అవుతుంది, సో -2 ఇంటూ y 2y. ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది, 2 ఇంటూ 1 2 = 2. 1/2 -2x ప్లస్ 3 -y -2y, మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది, సో 2y ప్లస్, ఇక్కడ y ముందు ఏమీ లేదంటే 1 అంటే ఒక y ఉంది, ఇక్కడ 2 వైలు ఉన్నాయి, 2y ప్లస్ y అంటే ఏమవుతుంది 3y అవుతుంది, సో మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది, సో +3y, ఇంకేముంది +2 ఉంది, = 2. ఇప్పుడు ఈ 1/2 ఉంది కదా, ఇది =కి యువతలకు వెళ్తే రెసిప్రోకల్ అవుతుంది, సో చూడండి -2x ప్లస్ 3 ప్లస్ 3y ప్లస్ 2 ఈ 2 యాజ్ ఇట్ ఈజ్ ఉంచండి. ఈ 1/2 ఇటు వెళ్తే రెసిప్రోకల్ అవుతుంది, అంటే ఏమవుతుంది 2/1 అవుతుంది. 2 కింద 1 ఉన్నా ఏమి చేంజ్ అవ్వదు, సో ఆ 1 ఉన్నా లేకున్నా కన్సిడర్ చేయం. సో ఇంకేముంది mod -2x ప్లస్ 3 ప్లస్ 3y ప్లస్ 2 = 2 ఇంటూ 2 4. ఇప్పుడు ఈ మోడ్ ఉంది కదా, ఈ మోడ్ని మనం రిమూవ్ చేస్తే కి అవతల ఉన్నదానికి ప్లస్ ఆర్ మైనస్ వెళ్తుంది. మోడ్ రిమూవ్ చేసి రాద్దాం. -2x ప్లస్ 3 ప్లస్ 3y ప్లస్ 2 మోడ్ రిమూవ్ చేస్తే కి అవతల ఉన్నదానికి ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది, సో ప్లస్ ఆర్ మైనస్ 4. ఇప్పుడు ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ 4 ఉంది, అంటే ప్లస్ ఇంకా మైనస్ రెండు ఉన్నాయి, ఒకసారి ప్లస్ తోటి ఒకసారి మైనస్ తోటి రాద్దాం. ఇలాగా -2x ప్లస్ 3 ప్లస్ 3y ప్లస్ 2 +4 కాబట్టి 4, ఆర్ ఇంకా -2x ప్లస్ 3 ప్లస్ 3y ప్లస్ 2 ఈసారి -4. ఇప్పుడు ఈ +2 ఉంది కదా, ఫస్ట్ చూడండి -2x ప్లస్ 3y ప్లస్ 5 = 4. చూడండి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. -2x యాజ్ ఇట్ ఈజ్ రాశాను, ప్లస్ 3y యాజ్ ఇట్ ఈజ్ రాశాను. 5 ఎలా వచ్చింది అనుకుంటున్నారా, ఇక్కడ 3 ఉంది కదా, ఇక్కడ 2 ఉంది, 3 + 2 ఏమవుతుంది 5 అవుతుంది, సో +5 = 4. ఇప్పుడు ఇది -2x
plus 3y, 3 plus 2, 5 plus 5 is equals to minus 4, minus 2x plus 3y. ఈ 4 ఇటు వస్తే ఏమవుతుంది, ప్లస్ 4 ఉన్నది మైనస్ అవుతుంది. సో ప్లస్ 5 ఇటు వస్తే మైనస్ 4 అవుతుంది కాబట్టి ఇటు వచ్చేస్తే ఇంకా ఏముండదు కాబట్టి ఈజ్ ఈక్వల్స్ టు 0. ఆర్ ఇప్పుడు ఇది మైనస్ 2x ప్లస్ 3y ప్లస్ 5, ఈ మైనస్ 4 ఇటు వచ్చేస్తే ప్లస్ 4 అవుతుంది. సో ప్లస్ 4 ఏముండదు కాబట్టి ఈజ్ ఈక్వల్స్ టు 0. మైనస్ 2x ప్లస్ 3y, 5లో 4 తీస్తే 1, a1 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఆర్ మైనస్ 2x ప్లస్ 3y, 5 ప్లస్ 4 ఏమవుతుంది, 9 అవుతుంది, ప్లస్ 9 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ మీరు ప్రాబ్లం మొత్తం చూస్తే మీకు ఒక డౌట్ రావచ్చు, ఈక్వేషన్కి ముందు మైనస్ ఉండకూడదు కదా స్టార్టింగ్లో అని. కరెక్టే, ఉండకూడదు. సో ఆ మైనస్ రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలో నేను ఆల్రెడీ ప్రీవియస్ ప్రాబ్లమ్స్లో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఏం లేదు, ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ పోవాలంటే మైనస్ ఇంటూ మైనస్ చేస్తే ప్లస్ అయిపోద్ది. సో మల్టిప్లై విత్ మైనస్ చేయండి, మల్టిప్లై విత్ మైనస్, సేమ్ యాజ్ ఇట్ ఈస్ దీనికి కూడా మల్టిప్లై విత్ మైనస్. మైనస్తో మల్టిప్లై చేస్తే ప్లస్ 2x, ఎందుకంటే ఇక్కడ మైనస్ ఉంది, ఈ మైనస్తో మల్టిప్లై చేస్తే ప్లస్ 2x అయింది. ఇక్కడ ప్లస్ 3y ఉంది, మైనస్తో మల్టిప్లికేట్ చేస్తే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది, మైనస్ 3y. ప్లస్ 1 ఉంది, ఇక్కడ మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. సో మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఆర్ మైనస్ 2x ఉంది, మైనస్తో మల్టిప్లికేట్ చేస్తే ప్లస్ 2x ప్లస్ 3y, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3y, ప్లస్ 9 ఇంటూ మైనస్ మైనస్ 9 ఈజ్ ఈక్వల్స్ టు 0. దేర్ఫోర్ locus of P is 2x minus 3y minus 1. 2x minus 3y minus 9. This is the locus of